ఎందుకు పట్ల చూస్తున్నా సీరియస్గా? ఆహా సీరియస్గా కాదు యశు. ఈరోజు బయట ఏం షూట్స్ లేవు, ఇంట్లో మొత్తం కుకరీ చేసుకుంటామంటే ఉల్లిపాయలు కావాలంటే ఇగో ఈ ఉల్లిపాయలు ఇస్తుంది. ఇవి మరీ చిన్న ఉన్నాయంటే ఏమన్నావమ్మా? మరి చిన్నగా పెద్దగా దొరికినాయి కొయ్యాలి. ఆడ అదొకటి ఇదొకటి బెడ్ ఒకటి అన్నీ తెప్పించి 11 అవుతుంది. ఇక ఆడ కూర్చొని జర ఆగితే ఓ ఉబ్బరిస్తుంది, నాకు ఇది అవుతుంది అనుకుంటా కదలరు, వచ్చి మళ్ళీ కూర్చుంటారు. ఎంతసేపటి నుండి ముచ్చట పెడుతుండ్రు మీరు? అయ్యో మేము ముచ్చటలేదు, మా ఆఫీస్ మీటింగ్ పెట్టుకున్నాం, అంటే 1 వీక్లో జరిగినాయన్నీ మాట్లాడుతున్నామమ్మా. ఏమన్నా ముచ్చట అన్నారా? ఆ పని అంతా అయిపోయాక పెట్టుకోవాలి. పని ఏం చేయాలన్నదే మాట్లాడేదాన్ని మీటింగ్ అంటారే. గంట తెచ్చిపెట్టిన ఎప్పుడు చేస్తావో ఏమో నాకు కూడా తెలియదు. ఇక ఏం చేస్తావో తెలియదు. 11 అవుతుంది. చేపల పులుసు ఉంది కదమ్మా, తినటానికి మీకు ఉండగానే అయిపోయినా మళ్ళీ ఎందుకు అవన్నీ తెప్పించుకున్నావు? ఓరి నాయను. ఇప్పుడు చెప్పు యశు, ఎవరెవరిని తిట్టారు యశు? అత్తమ్మ తిట్టింది పప్పు నిన్ను. నేను తిట్టానని అంటుంది మళ్ళీ.